तन्नो विष्णु प्रचोदयात्। కరిగిరి శ్రీనివాసుని సన్నిధికి ఇరువైపులా మహాలక్ష్మీదేవి గోదాదేవిలు ప్రత్యేకంగా కొలువుదీరి ఉంటారు. లక్ష్మీ పూజలు, తిరుప్పావై వేడుకలు ఈ ఆలయాల్లో శోభస్కరంగా కొనసాగుతాయి. ఆ వేడుకలను చూసి తీరవలసిందే కాని వర్ణనాసఖ్యము కాదు. శ్రీవారి ఆలయానికి కుడివైపు మహాలక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో విష్ణుప్రియ, వైభవలక్ష్మి అయిన ఆశ్రిత కల్పవల్లి మహాలక్ష్మీదేవి సకల కళల సౌభాగ్యదాయినిగా దర్శనమిస్తుంది. చతుర్భుజిగా సర్వాలంకార శోభితంగా లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. మూల విరాట్ విగ్రహానికి కుడివైపు ఉత్సవ విగ్రహం నెలకొని ఉంటుంది. శ్రీవారి సన్నిధికి ఎడమవైపు విష్ణుచిత్తుని గారాల పుత్రిక రంగనాథుని ప్రియ మనోహరి గోదాదేవి ఆలయం ఉంటుంది. చిద్విలాస బంధురంగా చిన్మయ శోభితంగా ఉన్న గోదాదేవి కలికి చిలకల కొలికిగా శోభిల్లుతుంది. గోదాదేవికి ఎడమవైపు రామానుజాచార్యుల విగ్రహం, కుడివైపు గోదాదేవి ఉత్సవమూర్తులుంటాయి. ప్రతి శుక్రవారం ఈ ఆలయ సన్నిధిలో భక్తులు లక్ష్మీ పూజల్ని నిర్వహించుకుంటారు. కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాంచరత్న ఆగమోక్తంగా నిత్య పూజాధికాలు కైంకర్యాలు నిర్వహింపబడతాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్ని పాంచాహ్నికంగా ఘనంగా నిర్వహిస్తారు. మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి రోజున తిరుకల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా వందలాది భక్తజనుల సమక్షంలో జరుపుతారు. తిరునక్షత్రాలతో పాటు కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, అధ్యయనోత్సవం, ధనుర్మాస వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా శ్రీనివాస ఆలయాల్లో కౌసల్య సుప్రజారామ అనే వెంకటేశ్వర సుప్రభాతాన్నే పఠిస్తారు. కానీ ఈ ఆలయంలో కరిగిరి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రత్యేకంగా పఠిస్తారు. కరిగిరి శ్రీవారి సన్నిధిలో పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం